హలో, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈరోజు నేను తెలుగులో వీడియో చేస్తా. బుల్లెట్ ట్రైన్ ఎట్లా ఎక్కాలి, టికెట్ ఎట్లా తీసుకోవాలి, సో సూకా పాస్ అంటే ఏంది, షిన్కాన్సెన్ పాస్ అంటే ఏంది, జేఆర్ రైల్వే పాస్ అంటే, సో అవన్నీ నేను టికెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు మికాడో హాస్టల్లో ఉన్న ఒసాకాలో. సో ఇది పర్ డే పర్ నైట్ వచ్చేసి 2000 రూపీస్. వెరీ గుడ్ హాస్టల్, వెరీ గుడ్ హోటల్. సో 2000 మనకు చిన్న రూమ్ ఇస్తారు. సో వాష్రూమ్స్, తర్వాత కామన్ ఏరియా, ఇట్లా కిచెన్, ఇవన్నీ మనం షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్సలెంట్. సో మనకు టోక్యోలో దొరకదు ఇట్లా, బట్ ఇక్కడ ఒసాకాలోకి ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి 1 మంత్ దొరికిపోయింది. సో ఫ్రిడ్జ్ యూజ్ చేసుకోవచ్చు, ఇట్లా రైస్ కుక్కర్ ఉంటుంది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ చైనీస్ వాళ్ళు ఒకసారి జపనీస్ రైస్ తింటారు. సో ఇట్లా యూటెన్సిల్స్ ఉంటాయి ఇక్కడ. సో కాఫీ, టీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రీగా. మేము రైస్ తినాలంటే డబ్బులు కట్టాలి, 150 అంటే ఆల్మోస్ట్ 80 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. సో వాటర్ బాటిల్ 200 N. సో మనం అక్కడ రిసెప్షన్లో డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఇది రెడీ టు ఈట్ మీల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మనం రిసెప్షన్లో డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. సో కాఫీ తీసుకున్నాను ఇప్పుడే ఫ్రీగా. సో కాఫీ ఫ్రీ, సో టీ కూడా ఫ్రీ. సో అంబ్రెల్లాస్ కొనుక్కోవచ్చు. సో ఇది హోటల్. సో ఇక్కడ టీవీ ఉంది కామన్ ఏరియాలో. ఇక్కడ కూర్చొని మనం ల్యాప్టాప్ తీసుకొని ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో అక్కడ ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. ఇక్కడ సోనా ఉంది. సో పబ్లిక్ బాత్ అన్నట్టు అది, కాబట్టి అందరు కలిసి చేస్తారు. సో సపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయి కింద స్నానాలు చేయడానికి. పైన మనకు సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి. రూమ్లో మాత్రం లేవు, షేరింగ్. సో ఇట్స్ ఫైన్. రూమ్ చిన్న ఉంది. నేను రూమ్ టూర్ తర్వాత చూపిస్తాను. బట్ ఈరోజు నేను హిరోషిమా వెళ్తున్నా. హిరోషిమా అంటే తెలుసు, అమెరికన్స్ బాంబింగ్ చేశారు. సో మొత్తం నాశనం అయిపోయింది సిటీ. దాన్ని మొత్తం జపనీస్ వాళ్ళు రీబిల్డ్ చేశారు. సో అక్కడ ఒక పీస్ మెమోరియల్ ఉంది. సో అక్కడ ఎన్ని వీలే దాన్ని ఈరోజు చూసి, ఇప్పుడు మార్నింగ్ 9:30కి నేను టికెట్ సీట్ రిజర్వేషన్ చేసుకున్నా. ఇందులో షింకాన్సెన్ ట్రైన్లో. సో అది 9:30కి వెళ్తే 12:07కి చేరుతుంది ఇక్కడికి, హిరోషిమాకి. సో మళ్ళీ హిరోషిమాలో నేను మళ్ళీ 5:30కి స్టార్ట్ అయ్యి ఇక్కడికి రాత్రి 7:30 వరకు వచ్చేస్తాను. సో అది నా ప్లాన్. సో మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈరోజు. ఇది నేను ఉంటున్న హోటల్. 4 nights. ఇక్కడ ఎందుకు 4 nights ఉంటున్నా అంటే, ఇక్కడ క్యోటో, కోబే, హిరోషిమా, తర్వాత ఒసాకా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ క్యాసిల్స్ ఉన్నాయి. సో అవన్నీ చూడడానికి నేను ఇక్కడ 4 nights ఉంటున్నా. సో ఇది చూడండి, ఆల్మోస్ట్ లైక్ 6 floors. సో నాది 4th floor, ఇటు సైడ్ విండో సైడ్, నాది కార్నర్, రైట్ సైడ్ కార్నర్, 4th floor. సో నేను చెప్పిన కదా, ఇది 2000 రూపీస్ పర్ నైట్. సో వెరీ గుడ్. అండ్ ఇక్కడికి ఎట్టొచ్చిన అంటే, నేను నిన్న ఈవినింగ్ ఏం చేసిన, నేను టోక్యో నుంచి వచ్చిన. సో టోక్యో నుంచి షింకాన్సెన్ ట్రైన్ అంటే బుల్లెట్ ట్రైన్ తీసుకొని, సో మౌంట్ ఫుజీకి వెళ్దామంటే షిన్ ఫుజీ స్టేషన్ దిగిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే, అసలు మౌంట్ ఫుజీ ఏం కనిపించట్లేదు, మొత్తం మిస్ట్ ఉంది, ఫాగ్ ఉంది. సో వేస్ట్ అంటే అది 2 hours వెళ్ళాలి, మళ్ళీ 2 hours రావాలి, టైం వేస్ట్ అని చెప్పి నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన ఒసాకాకి. సో ఒసాకాకి వచ్చిన తర్వాత జస్ట్ నాకు గూగుల్ ఇక్కడ గూగుల్ ఉంటుంది కదా, మన గూగుల్ నావిగేషన్ డైరెక్షన్స్లో ఈ హోటల్ పేరు కొడితే వాళ్ళు ఏమొచ్చిందంటే, మెట్రో 3 minutes నడువు, ఒక మెట్రో ఉంది ఇక్కడ, నేను చూపిస్తాను. మెట్రో తీసుకో, అండర్గ్రౌండ్ మెట్రో. జస్ట్ మెట్రోలో ఇక్కడ ఎగ్జిట్స్ ఉంటాయి, అంటే ఈస్ట్ ఎగ్జిట్, వెస్ట్ ఎగ్జిట్, సౌత్ ఎగ్జిట్ అని. సో ఎగ్జిట్ నెంబర్ 2 తీసుకోమని చెప్పారు. అది గూగుల్లో ఎగ్జిట్ నెంబర్ 2 తీసుకొని జస్ట్ ఒక 200 meters నడిచి లెఫ్ట్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే ఈ హోటల్ ఉంది. సో అంతా గూగులే చూపించింది. సో నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా మామూలుగా నా సూకా కార్డు యూజ్ చేసి, సో సూకా అంటే మెట్రో కార్డు, సో మనం పాస్ తీసుకోవాలి. ఇది సూకా. నేనేం చేసిన అంటే, జపాన్ మన టోక్యోలో ఎయిర్పోర్ట్లో దిగంగా నరిటాల, అక్కడ ఫస్ట్ నా జేఆర్ పాస్ నేను దాన్ని మార్చుకున్నా. ఫస్ట్ మనం జేఆర్ పాస్ అంటే ఏంటంటే, షింకాన్సెన్ ట్రైన్స్ మనం ఎక్కాలంటే మన విజిటర్స్కి జేఆర్ పాస్ ఇస్తారు. జేఆర్ పాస్ అంటే జపాన్ రైల్వే పాస్. సో జపాన్ రైల్వే పాస్తోని మనం మొత్తం 1 week, మినిమం 1 week, సో 14 days కూడా తీసుకోవచ్చు. సో మొత్తం 1 week మనం ఎక్కడ తిరగవచ్చు దేశంలో. సో మనం సీట్ రిజర్వ్ చేసుకుంటే బెస్ట్. సీట్ రిజర్వ్ చేసుకుంటే 1 to 6 కార్స్ ఉంటాయి, అందులో ఎక్కాలి బుల్లెట్ ట్రైన్లో. సీట్ రిజర్వ్ చేసుకుంటే మనకు మంచి విండో సీట్స్ చేసుకోవచ్చు. విండో సీట్స్ అంటే A, B విండో సీట్స్. సో మిగతాయి ఐల్ లేదా మధ్యలో సీట్ ఉంటాయి. ఏ అన్న తీసుకోవాలి విండో, B కాదు, ఏ అన్న తీసుకోవాలి, లేకపోతే ఈ అన్న తీసుకోవాలి. సో ఆ 2 దొరకలేదు అనుకోండి, మనము C తీసుకోవాలి, C ఐల్ సీట్, లేకపోతే D తీసుకోవాలి. బట్ B మాత్రం తీసుకోవద్దు, B ఒకటే మధ్యలో ఉంటుంది. సో మిగతా అన్ని హ్యాపీ, ఏం కాదు. సో మనకి మోస్ట్లీ దొరికిపోతాయి. ఒకరోజు ముందు బుక్ చేసుకున్నామంటే ఇంకా బెస్ట్. సో జేఆర్ పాస్ తీసుకున్నా, అక్కడ ఎక్స్చేంజ్ చేసిన, నేను ముందే బుక్ చేసిన ఇండియాలో ఉన్నప్పుడు.
సో మన కొరియర్లో వచ్చేస్తే 2-3 డేస్లో, ఒక 3-4 డేస్ మనం టైం ఇవ్వాలి, ఎందుకంటే అది యూకే నుంచి వస్తుంది. సో వచ్చిన తర్వాత నేను జేఆర్ పాస్ ఫస్ట్ దిగంగానే జేఆర్ పాస్ వాళ్ళది ఆఫీస్ ఉంటుంది మెరిటా ఎయిర్పోర్ట్లు, ఎక్కడైనా ఉంటాయి, సిటీస్లో ఉంటాయి, ఎయిర్పోర్ట్లు ఉంటాయి. సో అక్కడ ఏం చేసిన, నేను జేఆర్ పాస్ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సూకా పాస్ తీసుకున్నా. సూకా అంటే ఈ కార్డు ఒక 2000 రూపీస్, 2000 ఎండ్ అంటే ఆల్మోస్ట్ లైక్ 1200 అనుకోండి. సో 100 ఎన్కి 700 రూపీస్, 7 నేను చెప్తాను మీకు తర్వాత కన్వర్షన్. సో ఆ సూకా కార్డు 2000 టాప్అప్ చేసి సూకా కార్డు తీసుకున్నా. అది మొత్తం మనం ఒసాకా మెట్రోలా తర్వాత టోక్యో మెట్రోలా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం టికెట్ కొనే పని లేదు. సో ప్రతిసారి మనం ట్యాప్ చేయాలి మన గేట్ దగ్గర, మెట్రో గేట్ దగ్గర ట్యాప్ చేస్తే అది మన డబ్బులు డిడక్ట్ అవుతాయి అందులో నుంచి, మళ్ళీ మనం కావాలంటే టాప్అప్ చేసుకోవచ్చు. సో మన ఇక్కడ ఇండియాలో ఉన్నట్టే కార్డ్స్. సో అట్లా, సో అది. సో నేను మిగతా ఇంకా కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు ఈ మెట్రో ఉంది కదా ఎమ్ అని, చూడండి ఏది ఎమ్, నేను దీన్ని తీసుకుని వచ్చిన. ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, నేను మిడో సుజీ లైన్కి వెళ్ళాలి. ఇది M22 స్టాప్ పేరు. సో ప్రతి మెట్రో ట్రైన్కి ఇట్లా మెట్రో లైన్కి స్టాప్ నంబర్స్ ఉంటాయి. సో ఈ మెట్రో లైన్ ఎమ్, చూడండి మిడో సుజీ కాబట్టి వాడు ఎమ్ అని పెట్టిండు. సో ఎమ్, ఈ స్టాప్ నంబర్ ఏంది M22. మనకు పేర్లు గుర్తు లేకున్నా నంబర్ గుర్తు పెట్టుకుంటే ఈజీ. సో అక్కడికి వెళ్ళి ఈ స్టేషన్ పేరు ఏంది, డోబుత్సియన్ మే స్టేషన్. సో నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు ఇక్కడే దిగాలి ఎయిర్పోర్ట్ షింకాన్సెన్ స్టేషన్ నుంచి. సో ఇప్పుడు మిడ్స్ లైన్కి వెళ్ళి అక్కడి నుంచి నేను షిన్ ఒసాకా అంటే బుల్లెట్ ట్రైన్ ఆగే స్టేషన్స్ ఇక్కడ షిన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒసాకా ఉందనుకోండి, ఇక్కడ రెండు ఉన్నాయి ట్రైన్ స్టేషన్. మామూలు ఒసాకా ట్రైన్ స్టేషన్ అంటే మొత్తం ఇక్కడ లోకల్గా తిరిగేటి లేదా హై స్పీడ్ వేరే మామూలు స్పీడ్ ట్రైన్స్ మెట్రోస్ అదొక హబ్బు. మన అక్కడ బుల్లెట్ ట్రైన్స్ ఆగాయి. సో అందుకే దాన్ని బుల్లెట్ ట్రైన్స్కి వేరే సపరేట్ ఉంది ఇక్కడ, దాన్ని షిన్ ఒసాకా అంటారు. షిన్ అంటే షిన్కాన్సెన్. సో అట్లా షిన్ ఒసాకా, షిన్ ఫుజీ. ఎక్కడ అంటే షిన్ అంటే అర్థం బుల్లెట్ ట్రైన్స్ ఆగేటి అన్నట్టు. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు హిరోషిమా ట్రైన్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను మెట్రో లోపలికి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ మామూలుగా వీడియో తీసినా ఏమనుకోరు, బట్ ఏంటంటే వాళ్ళని తీయకుంటే బెటర్. మనం ఇట్లా వేరే తీసుకుంటే అయిపోయాయి. ఎప్పుడైతే ఎవరైనా వచ్చి అడిగినా కానీ మనం ఇట్లా ట్రైన్స్ తీస్తున్నామని చెప్పొచ్చు, బట్ వాళ్ళని కవర్ చేయొచ్చు వీలైనంత వరకు. సో ఒక్కోసారి తప్పదు, బట్ వాళ్ళు అనుకుంటే మనం సారీ చెప్పాలి అంతే, అంతకన్నా ఎక్కువ ఏం చేయలేము. అయితే మరీ ఎక్కువ ఎవరైనా వచ్చి అడిగితే డిలీట్ చేస్తామని చెప్పాలి, వీడియో చేసేయాలి వాళ్ళ ముందరని. బట్ నాకైతే ఇంతవరకు అటువంటి ఎక్స్పీరియన్స్ కాలేదు, ఎందుకంటే చాలా వీడియోస్ తీస్తున్నా. నేను వచ్చిందే ఇక్కడికి వీడియోస్ తీసి అన్ని యూట్యూబ్లో పెట్టి అవి చూసుకోవడానికి వస్తాయి. తర్వాత ఎవరికైనా నేను చూడకండి, ఇక్కడ ఈజీగా క్లియర్గా ఉంది. ఇక్కడ రైట్ సైడ్ మిడుసోజీ లైన్, లెఫ్ట్ సైడ్ సకై సుజీ లైన్. సో ఇప్పుడు ఏం తీసుకోవాలి, మిడుసోజీ లైన్ తీసుకోవాలి. సో హంకాయ్ లైన్, జేఆర్ లైన్, నన్నకైన్ లైన్. సో ఇవన్నీ ఇట్లుండే క్లియర్గా, సో మనకేం కన్ఫ్యూజన్ లేదు. సో ఇప్పుడు నా సుగా కార్డ్ యూజ్ చేసి చూడండి, ఇప్పుడు సుగా కార్డ్ ఎట్లా ట్యాప్ చేయాలో చూపిస్తా. చాలా ఈజీ. ఇక్కడ మనకు అమౌంట్ కూడా వస్తుంది. సో ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పి ఇట్లా సూకా ఉందిగా, ఇట్లా చూడండి అమౌంట్ 622 ఉంది ఇంకా. సో నేను ట్యాప్అప్ చేయాలి. 622 సరిపోతుంది నాకు, ఎందుకంటే 4 డేస్ ఉంటాయి కాబట్టి. ఇది చూడండి మ్యాప్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మిడుసోజీ లైన్. నేను ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి, ఇటు షిన్ ఒసాకా ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ప్లాట్ఫామ్ 1 ప్లాట్ఫామ్ 2 ఎక్కాలి. సో అంతే. ప్లాట్ఫామ్ 2 చూడండి, ఫర్ నంబా, ఉమెడా, షిన్ ఒసాకా, ఎసాకా, మినోహా, ఖయానా. సో ఎంత ప్లాట్ఫామ్ 2 ఇదంతా చూడండి. ఎవ్రీ 3-4 మినిట్స్ 2-3 మినిట్స్ ట్రైన్ ఉంటుంది, నో ప్రాబ్లం. సో మనకేం తొందర పడద్దు, కాకపోతే కొంచెం టైం తీసుకొని మనము రావాలి ట్రైన్ల దగ్గరికి. మనము ఎందుకంటే పడిపోతాం, లేకపోతే మనం మర్చిపోతాం ఇంపార్టెంట్ పాస్పోర్ట్ కానీ ఫోన్లు కానీ. సో అందుకే మనం టైం ఇవ్వాలి. సో ఎన్ని ఉన్నాయి స్టాప్స్, మొత్తం M30 వరకు ఉన్నాయి. సో ఇది మనం ఇక్కడ ఉన్నాం, M22 దగ్గర ఉన్నాం. సో అటు వెళ్ళాలి ఇప్పుడు 21, 20, 19, 18, 17, 16. సో ఇవన్నీ. సో షిన్ ఒసాకా అనేది ఇక్కడ ఉంది, M13 ఉంది. మనం ఇక్కడ దిగాలి, M13 దిగాలి. ఇప్పుడు నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళాలి, సండే రోజు ఎయిర్పోర్ట్ అని ఆల్రెడీ చూసుకున్న గూగుల్లో. నంబా దిగాలంటే M20, జస్ట్ 2 స్టాప్స్ దిగి నంబా నుంచి ఒక స్పెషల్ ట్రైన్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి, ఒసాకా కాన్సా ఎయిర్పోర్ట్ అది. అక్కడికి ట్రైన్కి వెళ్ళాలి, జస్ట్ 10 కిలోమీటర్స్ అంతే. సో వెరీ కన్వీనియంట్. సో మనం ఎప్పుడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవద్దు ఇక్కడ, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్. బట్ మనకి ఎందుకంటే అన్ని ట్రైన్స్ ఉంటాయి. సో ఇక్కడికైనా ఒకటి అర్థం కాలేదు నాకు, M11 నుంచి M10, M9, 8, 7, 6 వరకే ఉన్నాయి, 5, 3, 1 వరకు లేదు. సో ఎందుకు వాళ్ళది ఏదో ఉంటుంది ప్లాన్. సో నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఇది ఒకటి ఫేర్ అడ్జస్ట్మెంట్. నేను మొన్న ఒక వీడియో తీసిన. ఫేర్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 స్టాప్లు అనుకొని చెప్పి ట్రైన్ ఎక్కుతాం, మెట్రో ట్రైన్ కానీ ఏ ట్రైన్ కానీ ఎక్కిన తర్వాత మనం ఒక 3 స్టాపులు కాదు, మనం ప్లాన్ చేంజ్ చేసి, లేదా మనం పొరపాటు చేస్తాం, ప్లాన్ చేంజ్ చేసి మనం
వేరే ట్రైన్స్కి ఇంకొక 3 ట్రైన్స్ ఎక్స్ట్రా వెళ్ళాలనుకోండి, మనం బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ప్రతి స్టేషన్లో ఫేర్ అడ్జస్ట్మెంట్ ఇట్లా మిషన్స్ ఉంటాయి. ఏం లేదు, మన టికెట్ పెట్టేసి ఇక్కడ టికెట్ స్లాట్ ఉంటుంది, ఇక్కడ చూడండి టికెట్ అని క్లియర్ రాసి ఇక్కడ టికెట్ పెట్టి ఏం చేయాలి, టికెట్ పెట్టి మనం ఇక్కడ కాయిన్స్ వేయాలి, నోట్స్ కానీ కాయిన్స్ కానీ వేసేసి మనం ఇంకా ఎంత టాప్అప్ చేయాలనుకుంటాం 200, 500, 300 మన ఫేర్ బట్టి టాప్అప్ చేసేస్తే ఆ టికెట్ అప్డేట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఈజీగా గేట్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. లేకపోతే గేట్ దగ్గర మనం పోనీయదు, గేట్ ఆపేస్తుంది. సో అట్లా మనకు ఫేర్ అడ్జస్ట్మెంట్ అని ప్రతి దగ్గర ఉంటుంది. సైజు చాలా మంచి కన్వీనియంట్ ఆప్షన్ ఇది. మనం ఎందుకంటే కొత్త వాళ్ళకి వచ్చిన కన్ఫ్యూజ్ అయినా. ఇది ప్లాట్ఫామ్ 1 వెళ్ళే ట్రైన్ అది. నేను ప్లాట్ఫామ్ 2 వెళ్ళాలి. ప్లాట్ఫామ్ 2 మీద ఉన్నా కదా, నేను ఇటు సైడ్ వెళ్ళాలి ట్రైన్. అదేమో సిటీ నుంచి షినోసాకా నుంచి వేరే మామూలుగా బయట సిటీ అవుట్స్కట్స్ వెళ్తుంది. నేనేమో ఈ ట్రైన్ తీసుకోవాలి. చూడండి, వచ్చిన ఒక 1 మినిట్ కూడా ఆగలేదు, నీకు 1 మినిట్ కాదు, ఒక హాఫ్ మినిట్ కూడా ఆగలేదు. సో ట్రైన్ వచ్చేసింది. సో ఈ ట్రైన్ ఎక్కాలి. రష్ ఉంది ఎందుకంటే అందరు ఇప్పుడు బయట నుంచి సిటీకి వెళ్తారు కదా ఆఫీస్ పని చేయడానికి, మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ. అందుకే ఇది రష్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఎక్కి అక్కడ దిగేసాలి నేను షినోసాకా స్టేషన్లో. సో అది ప్రతి ట్రైన్లో మ్యాప్ ఉంటుంది. సో ట్రైన్లో ఉన్నప్పుడు మనం మాట్లాడద్దు. సో ఇక్కడ చూడండి, నేను కూడా మినిట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ, ఎన్ని నిమిషాలు పడుతుంది. సో ప్రతి ట్రైన్ ఇట్లా మ్యాప్ ఉంటుంది. మనం ఇక్కడ ఏ కోచ్లో ఉన్నామో చూపిస్తాం. సో వీళ్ళంతా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం. సో రష్ ఎట్లుంది చూడండి మెట్రో ట్రైన్లో. సో అందరూ ఆఫీస్కి వెళ్తారు, అందుకే రష్. మార్నింగ్ 8:40 అవుతుంది. సో ఇట్లా అనౌన్స్మెంట్ వస్తుంది రెగ్యులర్ ట్రైన్లో, మనం కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇక్కడ మొత్తం ట్రైన్ ఖాళీ అయిపోయింది. సో ఇక్కడ అన్ని ఆఫీసెస్ ఉన్నట్టున్నాయి, రేడియో పాషియేట. సో నేను నెక్స్ట్ ఇంకొక 3-4 స్టాప్స్ వెళ్ళాలి. వెళ్తే షినోసాకా వస్తుంది, నేను షినోసాకా దిగాలి. సో ఇది ట్రైన్, మెట్రో ట్రైన్. సో ఇది M17, నాది M13. సో ఇది M17, ఇది M13లో దిగాలి. షినోసాకా స్టాప్ పేరు 13. నేను ఎక్కింది M20. సో ఈ ట్రైన్ ఇక్కడ ఆగిపోతుంది. సో నో ప్రాబ్లం. సో షినోసాకా ఓన్లీ 2 స్టాప్సే. సో నేను ఇక్కడ దిగి ఏం చేయాలంటే మళ్ళీ వేరే ట్రైన్ తీసుకోవాలి, అంతే. నెక్స్ట్ వచ్చే ట్రైన్ తీసుకోవాలి. సో జస్ట్ 2 స్టాప్స్. సో ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ బిజీ టైం కాబట్టి సో కొన్ని ట్రైన్స్ ఇక్కడ వరకే నడిపిస్తారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ రిటర్న్ వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే చాలా ట్రిప్స్ కవర్ చేయాలని చెప్పి. సో ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఇట్స్ నగాట్సు ఇక్కడ వరకే వచ్చేసి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇప్పుడే నెక్స్ట్ ట్రైన్ వచ్చింది. సో ఇది మినో కయానో వెళ్తుంది. సో చూసుకోవచ్చు మినో కయానో. సో మినో కయానో అంటే షినోసాకా దాటిన తర్వాత మినో కయానో నెక్స్ట్ స్టాప్స్ 7 స్టాప్స్ తర్వాత. సో 2 స్టేషన్ చూసి ఇప్పుడు మినో కయానో. సో ఎక్కేస్తే జస్ట్ 2 స్టాప్స్లో ఒసాకా. ఇప్పుడు ట్రైన్ దిగిన ఇప్పుడే. సో మెట్రో ట్రైన్. సో ఇప్పుడు నాకు చాలా టైం ఉంది, 9:30కి. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో ఇట్లా ఒక మనం 30 మినిట్స్ ముందే రావాలి. వస్తే మనం స్టేషన్లో టైం ఉంటే ఏమన్నా తినాలంటే తినొచ్చు. సో మనకి ఈజీ కన్వీనియంట్. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ స్టేషన్లో ఏదైనా డోనట్స్ కానీ లేదా వ్యాఫిల్స్ కానీ తీసుకొని తినేసి. ఇక్కడ చూడండి షిన్కాన్సెన్ 180 మీటర్స్ క్లియర్గా ఉంటుంది ఇట్లా. జిఆర్ లైన్స్ అంటే ట్రైన్స్ 420 మీటర్స్. నేను షిన్కాన్సన్కి వెళ్ళాలి. షిన్కాన్సన్ అంటే బుల్లెట్ ట్రైన్. సో ఇట్లా ఒసాకా సిటీ బస్సు, హ్యాన్క్యూ ఎక్స్ప్రెస్ వే బస్సు, షింకి బస్. సో అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తారు షింకాన్సన్. సో ఎవ్రీథింగ్ క్లియర్. సో అటు లెఫ్ట్కి వెళ్ళొచ్చు షింకాన్సన్, రైట్కి వెళ్ళొచ్చు. మీకు అటు సైడ్ ఎస్కలేటర్ ఉంటుంది, ఇటు సైడ్ ఎస్కలేటర్ ఉంటుంది. సో జేఆర్ లైన్ లెఫ్ట్కి వెళ్ళొచ్చు, రైట్కి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ క్లియర్. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ మెట్రో మీకు ఇది కూడా ఉంటుంది మళ్ళీ మ్యాప్, అంటే ఎన్ని నిమిషాలకు మనకి ట్రైన్ వస్తుంది అని చెప్పి. అట్లా సాటర్డే సండే ఎంత, హాలిడేస్, వీక్ డేస్ అయితే ఎంత క్లియర్గా చూడండి. బ్లూ కలర్ వీక్ డేస్, రెడ్ ఏమో సాటర్డే సండే హాలిడేస్. ఎన్ని నిమిషాలకు ట్రైన్ ఉంది. ఈ మెట్రో ట్రైన్ ఓన్లీ మిడో సూజీ లైన్ ఇదంతే. సో ఇట్లా చూడండి ఎస్కలేటర్ ఉంటుంది, మనకేం ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద సూట్ కేసులు ఉన్నా కానీ సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే సూట్ కేసులు ఉంటే మనం ఎక్కడైనా ఒక ప్లేస్లో ఉండి అక్కడ మన సూట్ కేసు అన్ని పెట్టి వాళ్ళు సింపుల్ మన బ్యాగ్, పాస్పోర్ట్స్, ఇంకేదైనా వాటర్ బాటిల్ అటువంటివి తీసుకొని మన డబ్బులు ఏమన్నట్టు పెట్టుకొని తిరగాలి. ఎందుకంటే ప్రతిసారి సూట్ కేసు తీసుకోవాలంటే ఒక దగ్గర మ్యాక్సిమం ఉంటాయి ఎస్కలేటర్స్, ఒక దగ్గర ఉంటాయి. సో బెటర్ ఏంటంటే ఒక ప్లేస్లో ఉండి ఇప్పుడు ఒసాకా ఇక్కడ ఉండి 3-4 నైట్స్ ఇక్కడ ఉండి ఇక్కడ చుట్టుపక్కల క్యోటో, కోబే, తర్వాత కోబే, క్యోటో, నారా, సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒసాకా సిటీ. సో ఇవన్నీ చూడొచ్చు. సో అట్లే టోక్యో వెళ్ళినప్పుడు అక్కడ 4-5 నైట్స్ ఉండి నేను అట్లే చేస్తున్నా, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సో ఇది చూడండి రైట్ సైడ్కి వెళ్తే షింకాన్సెన్. సో ఇటు వెళ్ళాలి నేను రైట్ సైడ్ అంతే. సో షింకాన్సెన్ కాబట్టి మనం ఇక్కడ గేట్స్ ఇక్కడ మనం పెట్టాలి టికెట్. మన టికెట్ పెడితే అది ఓపెన్ అయితే గేట్స్. ఇప్పుడు నేను సూకా టికెట్ యూజ్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే నేను సూకాతోనే ఎంటర్ అయ్యాను కాబట్టి మెట్రోకి. సో జస్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తే అయిపోతుంది నా సూకా. చూడండి
ట్యాప్ చేస్తున్నా, బ్యాలెన్స్ చూపిస్తుంది 332 అని చెప్పి, అంతే. సూకా పెట్టి మనం బయటకు రావాలి. ఎందుకంటే నేను జేఆర్ పాస్ టికెట్స్ యూజ్ చేస్తున్నా, చేయొద్దు. ఎందుకంటే జేఆర్ పాస్ కాదు, జేఆర్ కాదు ఇది, అంటే షింకాన్సెన్ కాదు. షింకాన్సెన్ దగ్గరే షింకాన్సెన్ టికెట్స్ పెట్టాలి. ఇప్పుడు నేను అక్కడ ఎంటర్ అయినా కాబట్టి సూకాతోని, ఇక్కడ సూకాతోని బాగా బయటకు రావాలి. సూకా కార్డ్ ఇది. సూకా అంటే ఇట్ ఈస్ లైక్ మెట్రో పాస్ ఇన్ ఒసాకా, మొరియాకా, చాలా సిటీస్లో, టోక్యో. సో ఇవన్నీ ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. చూడండి క్లియర్గా ఉంది. షింకాన్సెన్ 120 మీటర్స్, 120 మీటర్స్ కూడా రాస్తారు వాళ్ళు, 80 మీటర్స్, 40 మీటర్స్ అట్లా రాస్తూనే ఉంటారు. చూడండి అందరు ఆఫీస్లో ఎవరెవరు ఆఫీసెస్కి లేకపోతే వేరే వేరే ప్లేసెస్కి వెళ్తున్నారు. సో వాళ్ళకి లగేజ్ ఉందంటే అర్థం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారని, బస్కి వెళ్తూ వేరే సిటీస్కి వెళ్తారు. లగేజ్ లేకుంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు అర్థం. సో ఇది షింకాన్సెన్. సో చూడండి షిన్ ఒసాకా హన్క్యూ బిల్డింగ్. షిన్ ఒసాకా అంటే షిన్కాన్సెన్ ట్రైన్ ఒసాకా. ఎందుకంటే ఒసాకాలో మెయిన్ ట్రూ రెండు ఉన్నాయి. సో ట్రైన్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఒకటి షిన్ ఒసాకా, ఒకటి మామూలు ఒసాకా. మామూలు ఒసాకాలో బుల్లెట్ ట్రైన్స్ రావు, షిన్ ఒసాకాలో బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి. మామూలు ఒసాకా ఏంటంటే వేరే లాంగ్ డిస్టెన్స్ వేరే వేరే సిటీస్కి వెళ్ళడానికి. సో అది వేరే బస్సులు, తర్వాత మెట్రో ట్రైన్స్, పెద్ద హబ్ అది. సో చూడండి పైకి వెళ్ళాలి షిన్ ఒసాకా, ఈజీ. సో మనం ఎవరిని అడిగే పని లేదు. వాళ్ళని అడిగినా వాళ్ళు కూడా బోర్డే చూస్తారు, బోర్డు చూస్తారు, లేదా గూగుల్ చూస్తారు, తెలియకపోతే వాళ్ళు చెప్తారు. సో వీళ్ళంతా జపనీస్. చూడండి పైన మళ్ళీ క్లియర్గా ఉంది, జేఆర్ షిన్ ఒసాకా స్టేషన్, షిన్కాన్సెన్ ఒసాకా స్టేషన్. సో మీకు ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి, హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఎక్కడెక్కడ హోటల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ప్రతి ఆఫీస్ ప్రతి ట్రైన్ స్టేషన్ ఇట్లుంటుంది. సో మనకు కన్ఫ్యూజన్ లేదు. రెస్టారెంట్స్ ఏమున్నాయి, బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్స్ ఉంది, ప్రతి ఏమి నేను టూలీస్ కాఫీ. సో వీళ్ళు కాఫీ బాగా తాగుతారు, చాలా. అంటే మనం అసలు టీ ఎక్కువ ఎట్లా తాగుతామో వాళ్ళు కాఫీ తాగుతారు. మన టీ దొరకదు, తక్కువ. బట్ ఒక ప్లేస్ ఉంటే టీ ఉంటుంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. షింకాన్సెన్ టికెట్ క్రెడిట్ కార్డ్ ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ కొనుక్కోవచ్చు వెండింగ్ మిషన్స్ దగ్గర, ఎందుకంటే రష్ ఉంటుంది మామూలుగా. ఇక్కడ అక్కడ పోయి కొనాలంటే లోపల చూడండి వెయిటింగ్ ఉంది, అంత క్యూలు ఉన్నారు. అక్కడ మామూలు టికెట్స్ కొనుక్కోవచ్చు మనం, లేదా డైరెక్ట్ ఇక్కడ మెషిన్లో కూడా కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ చూపిస్తాను, నాకు ఇంకా టైం ఉంది. సో 9-10 అయింది, ఇంకా 20 మినిట్స్ ఉంది. సో నేను జస్ట్ 2 వ్యాఫిల్స్ తీసుకొని ట్రైన్ ఎక్కుతా. సో ఇవన్నీ షిన్కాన్సెన్ టికెట్స్, ఎంత బాగుంది చూడండి, ఎంత బాగా డిస్ప్లే చేశారు. సో అట్లా ఇది కేఫే. సో ఇక్కడ టేక్అవుట్ అంటే ఓన్లీ తినడం, తీసుకెళ్ళడము, అక్కడ తినలేము. సో ఇవన్నీ క్యూ ఉన్నాయి. సో ఈ క్యూ మనం అవాయిడ్ చేయాలంటే డైరెక్ట్ మిషన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు. బట్ కొందరికి కన్ఫ్యూజన్, వేరే వాళ్ళకి అర్థం కాదు. సో నాకు కూడా కొంచెం టైం పట్టింది మిషన్ మీద. చాలా ఈజీ, జస్ట్ 3-4 స్టెప్స్. మన ఏంటంటే జేఆర్ పాస్ పెట్టాలి, స్కాన్ చేయాలి క్యూఆర్ కోడ్. తర్వాత మన పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి, నేను చూపిస్తాను మీకు. పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఎక్కడి నుంచి ఫ్రమ్, తర్వాత ఈ రోజా లేకపోతే డేట్ పెట్టాలి, ఫ్రమ్ అడ్రస్ పెట్టాలి, ఎక్కడికి వెళ్తున్నాము, డేటు, టైం సెలెక్ట్ చేసుకోవాలి, 2 కొట్టాలి, టైం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి సర్చ్ అని కొడితే మనకు ట్రైన్స్, ఆ టైం ట్రైన్స్ వస్తాయి. ఆ ట్రైన్ మనం సెలెక్ట్ చేసుకొని విండో సీటా, ఏ సీట్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టేస్తే మనకు టికెట్ వస్తుంది, అంతే. చాలా సింపుల్. సో మనం ఇక్కడ వెళ్ళి లైన్లో క్యూ లైన్లో పడి టైం యూజ్ చేసుకోవడం అంతా వేస్ట్. సో మనకి ఈజీ అన్నట్టు. సో నాకు కూడా ఇబ్బంది అయితే జపనీస్ అతను చూపించిండు. సో అంటే కొన్ని మనకు అర్థం కావు. సో అట్లా. సో ఇది చూడండి టికెట్స్ గ్రీన్ కలర్ ఉంది. షింకాన్సెన్ సెంట్రల్ గేట్ స్ట్రైట్ వెళ్ళాలి. టికెట్స్ గ్రీన్ కలర్, మనకి అట్లా గ్రీన్ కలర్ ఇట్లా మనిషి కూర్చున్నాడు ఇట్లా ఆరామ్ చైర్లో, అంటే ఈజీ చైర్లో కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మొత్తం జపాన్లో అట్లుంటుంది. సో జేఆర్ లైన్స్, సబ్వే, ఇప్పుడు నేను వచ్చిన మిడోసుజి లైన్ సబ్వే, ఎక్కడికి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ బస్సు. సో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి బస్సు ఉంది డైరెక్ట్. సో ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మనం ఎవరిని అడిగే పని లేదు. సో అక్కడికి వెళ్తే స్ట్రైట్ వెళ్తే షింకాన్సెన్ ట్రాక్స్, ఇక్కడ ప్లాట్ఫామ్ను ట్రాక్ అంటారు. సో ట్రాక్ ఏ ట్రాక్ వస్తుంది అని చెప్పి చూసుకోవాలి మనం ట్రైన్. నేను చూపిస్తాను. సో ట్రాక్ చూడండి. నా ట్రైన్ వచ్చేసి 9:32 కొడామా అంటే ఏం లేదు, అది దాని ఎక్స్ప్రెస్ పేరు. సో కొడామా అంటే స్టాప్స్ ఎక్కువ ఉంటాయి దానికి. సో 9:32 ట్రైన్ నెంబర్, ఎప్పుడైనా ట్రైన్ నెంబర్ చూసుకోవాలి. ఎందుకంటే మనకి సేమ్ టైంలో వేరే ప్లాట్ఫామ్ నుంచి కూడా వేరే ట్రైన్స్ ఉంటాయి. సో ట్రైన్ నెంబర్ నాది 8:45, టికెట్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో 8:45 9:32 వస్తుంది. ఎక్కడికి వస్తుంది? సో అకట. సో డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది? అకటాకి వెళ్తుంది. సో ప్లాట్ఫామ్ ఏది, అది ట్రాక్ ఏది, 20. సో చూడండి. తర్వాత రిజర్వ్డ్ కార్స్ ఏమున్నాయి, 8 కార్స్, నంబర్ 1, 2, 3, 7, 8 రిజర్వ్డ్. సో స్టాప్స్ ఎట్ ఆల్ స్టేషన్స్, ఎందుకంటే ఇది మామూలు కొడామా కాబట్టి. లేదా అదే నొజోమి అనుకోండి, నొజోమి డైరెక్ట్ ఎక్కడ చాలా తక్కువ స్టాప్స్ ఉంటాయి. బట్ దానికి 2 టికెట్ ఇట్లా పెట్టాలి. పెట్టి 2 టికెట్లు పెడితే ఇట్లా బయటకు వస్తాయి. సో
సో రెండు టికెట్లు బయటకు వచ్చినాయి. రెండు చూసుకోవాలి, రెండు టికెట్లు బయటకు వచ్చినాయి లేదా, ఎందుకంటే మన జేఆర్ పాస్ చాలా ఇంపార్టెంట్. అది పోతే మళ్ళీ రిప్లై చేయడం కష్టం. సో ఇట్లా ఇప్పుడు సో నొజోమి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాయి, చాలా తక్కువ స్టాప్స్ ఉంటాయి. బట్ నొజోమికి తర్వాత ఇంకోటి సమ్ ఎక్స్ప్రెస్ ఉంది. సో మిజుహో, నొజోమి మిజుహో 2 ట్రైన్లు తప్ప జపాన్లో అన్ని బుల్లెట్ ట్రైన్స్ మనం ఎక్కువ జేఆర్ పాస్తోని. సో ఆ రెండింటికి మాత్రం జేఆర్ పాస్ వ్యాలిడ్ కాదు. సో మళ్ళీ మనం దానికి సపరేట్ టికెట్ కొనాలి. అది 4500 yen అవుతుంది, అంటే 2000 ఇంటి నుంచి 2500 అవుతుంది. మనం ఒకవేళ టోక్యో నుంచి ఒసాకా రావాలంటే అది అవసరం లేదు, ఎందుకంటే ఇవి కూడా చాలా సూపర్ ఫాస్ట్. ఒకవేళ మనకు నొజోమి ఎక్కాలి అనుకుంటే నొజోమి చాలా బాగుంటుంది, అంటే చాలా ఫాస్ట్. ఎక్కాలనుకుంటే మనం ఆ 2500 ఎక్స్ట్రా పే చేసి మనం ముందే టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా ట్రాక్స్ చూడండి, ఇక్కడ ట్రాక్స్ 20, 27, 21, 22, 23 క్లియర్గా ఉన్నాయి. సో నో కన్ఫ్యూజన్. సో నేను ట్రాక్ 20కి వెళ్ళాలి. సో ఈజీ. టుడే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ దట్ తెలుగులో హ్యాపీగా చెప్పవచ్చు, ఇంగ్లీష్లో చెప్పాలంటే కొంచెం ఇబ్బంది, వర్డ్స్ అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో తెలుగులో అయితే హ్యాపీగా మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో ఈరోజు మొత్తం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఇక్కడ జపాన్లో బుల్లెట్ ట్రైన్ ఎట్లా ట్రావెల్ చేయవచ్చు, ట్రైన్ టికెట్స్ ఎట్లా కొనుక్కోవచ్చు, సుకా పాస్ గురించి అవన్నీ. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని చెప్పి నేను వెళ్తున్నా. సో ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో బట్ ఏంటంటే మనకు నచ్చినవి కొన్ని షాపులలో ఉంటాయి. సో అవి తీసుకొని నేను ట్రైన్ ఎక్కేసి ఇంకా టైం ఉంది. బట్ ఆల్వేజ్ ఒక 15 minutes ముందు వెళ్ళాలి ప్లాట్ఫామ్ మీదకి, అదే ట్రాక్ మీదకి. లేకపోతే మనం చెప్పలేము, ఒక్కోసారి సడన్గా ఏమన్నా కావచ్చు. అంటే ఇక్కడ క్యూ ఉండొచ్చు, లేకపోతే మనం స్టక్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకు ఏదైనా అర్జెంట్ టాయిలెట్ వెళ్ళాల్సి ఉండొచ్చు. సో అందుకే ఎప్పుడైనా 15-20 minutes ముందే మనకు టైం ఇస్తే చూడండి ఒసాకా స్టేషన్ ఎంత బాగుందో చూడండి. ఇట్లా కూడా మళ్ళీ వెళ్ళొచ్చు, సబ్వేకి వెళ్ళొచ్చు, సబ్వే ట్రైన్కి, మెట్రో ట్రైన్కి. సో ఇది ఫేర్ అడ్జస్ట్మెంట్, మళ్ళీ నేను చెప్పినా కదా ఫేర్ అడ్జస్ట్మెంట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనము స్టేషన్లో ఒక లేడీ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫేర్ అడ్జస్ట్మెంట్ అంటే ఒకవేళ మనం టికెట్ తక్కువ అయితే మనం తక్కువ టికెట్ కొనుక్కుంటే మామూలుగా మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే ఫేర్ అడ్జస్ట్మెంట్తో మనం మళ్ళీ చేసుకోవచ్చు. సో ఇది నేను చూస్తున్నా, నిన్న వ్యాఫెల్స్ తీసుకున్నా ఒక ప్లేస్లో, చాలా బాగున్నాయి. హనీ వ్యాఫెల్స్ ప్లస్ సో బాదామి. సో ఇక్కడ కనిపిస్తలేవు, ఇవి బయట ఉన్నట్టునే. సో ఇట్స్ ఫైన్, నేను ఏదైనా తీసుకొని ట్రైన్కి వెళ్ళిపోతా ట్రాక్ మీదకి. ఎందుకంటే లేట్ చేస్తే మళ్ళీ పోలీస్ ఆఫీసు వాళ్ళు మామూలు తొక్కాడు లైన్లో కనిపించారు నాకు, ఎందుకంటే ఇది చాలా బిజియెస్ట్ లైను. చాలామంది వాళ్ళు లోకల్లో ట్రావెల్ చేస్తారు, మన జపాన్లో మన ఇస్టర్ ట్రావెల్ ఏటీఎం మిషన్ అవి క్లీన్ చేస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు అట్లా. సో క్లీనింగ్కి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అది. సో ట్రాన్స్ఫర్ టు జేఆర్ లైన్స్ అంటే అది నేషనల్ ట్రైన్స్ అన్నట్టు, అంటే షింకాన్సెన్ కాదు, ట్రైన్స్. సో నార్మల్ బుల్లెట్ ట్రైన్స్ కాదు, నార్మల్ ట్రైన్స్. అవి కూడా చాలా స్పీడ్ పోతాయి. సో అవి జేఆర్ లైన్స్ అంటారు, అంటే జపాన్ రైల్వే లైన్స్ అంతే. ఆ జపాన్ రైల్వే లైన్స్లో కూడా నా పాస్ వ్యాలిడ్. సో ఇప్పుడు నేను ఒకసారి ట్రావెల్ చేస్తాను, ఇంతవరకు అది వాడలేదు నేను ఆ పాస్ జేఆర్ లైన్లో. సో కనీసం ఒక లైన్లో ఎక్కి చూస్తా ఎట్లుంటుందో. ఎందుకంటే కాకపోతే నేను ఇక్కడ బుల్లెట్ ట్రైన్స్ వాడదాం, ఎందుకంటే మనం పాస్ తీసుకున్నాం కాబట్టి బుల్లెట్ ట్రైన్స్ యూజ్ చేసుకుందాం అని చెప్పి నేను బుల్లెట్ ట్రైన్స్ యూజ్ చేస్తున్నా. సో ఎందుకంటే ఒక బుల్లెట్ ట్రైన్ టికెట్ మామూలుగా 8,000, 10,000 yen ఉంటుంది, అంటే 5,000-6,000 రూపీస్ ఉంటుంది. సో మనం ఒక 500 kilometers వెళ్ళాలంటే మనకి ఈజీగా ఒక 15,000 yen అవుతుంది. 15,000 అంటే 7,500, 8,000 రూపీస్ అవుతుంది ఒక్కసారి. సో మనం బుల్లెట్ ట్రైన్ పాస్ తీసుకున్నాం అనుకోండి 1 weekకి, సో 28,000 పాస్ 1 week. సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అయితే చాలా ఎక్కువ, దాన్ని గ్రాండ్ క్లాస్ అంటారు. సో పాస్ తీసుకున్నామంటే సో మనము 28,000 మనం పే చేసింది ఆల్మోస్ట్ 50,000, 60,000, 70,000 దాకా వర్త్ మనం యూజ్ చేయవచ్చు దాన్ని. సో అంత బెనిఫిట్ ఉంటుంది జేఆర్ పాస్ తీసుకుంటే. సో అది నేను వ్యాఫిల్ తీసుకున్న షాప్ కనపడట్లేదు. సో నాకు ఇప్పుడు టైం లేదు దాన్ని ఎత్తుకోవడానికి. సో అందుకే ఇక్కడ ఒక షాప్లో వచ్చిన. సో ఇక్కడ కూడా వ్యాఫిల్స్ అమ్ముతున్నారు. సో ఒక 2-3 వ్యాఫిల్స్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని నేను ట్రైన్ ఎక్కుతా. సో ఎంత క్యూలో నిలబడ్డారు వీళ్ళు. సో చాలా డిసిప్లిన్. సో మనం ఒక దగ్గర డబ్బులు పే చేయాలి, ఇంకో దగ్గర వెళ్ళి ఆర్డర్ తీసుకోవాలి, పక్కకే ఉంటాయి అవి. సో చాలా బిజీగా ఉంది ఇక్కడ మార్నింగ్. సో చూడండి అందరూ వాళ్ళు వెళ్తున్నారు, డెస్టినేషన్కి వెళ్తున్నారు. సో ఎన్ని హోటల్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, బేకరీస్ కానీ. సో ఒసాకా అనేది ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ జపాన్ అంటారు. సో ఇక్కడ దొరికిన ఫుడ్ వెరైటీస్ ఇక్కడ దొరికాయట. సో అవన్నీ నేను ట్రై చేస్తా. ఒకసారి నైట్ వెళ్తే ఈవినింగ్ కానీ ఎక్కడికైనా సిటీ సెంటర్కి వెళ్తే మనకు తెలిసిపోతుంది. సో బట్ ఈజ్ గుడ్ ఫర్ ఓషన్, అంటే ఎవరైతే సీ ఫుడ్ తింటారో లేదా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో బట్ మన ఇండియన్స్ కూడా ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది వెళ్తారు అట్లా, చాలామంది ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తింటారు.
ఎందుకంటే వాళ్ళు కుక్ చేసే విధానం వేరే ఉంటుంది, నాన్ వెజ్ కానీ సీ ఫుడ్ కానీ. సో చాలామందికి నచ్చదు. సో అందుకే సో ఇది షాపు, డోటోర్ షాప్ అక్కడ. సో DOUTOR షాప్ పేరు. సో ఇది షాప్. మనం ఇట్లానే పే చేయవచ్చు, కార్డ్ కానీ క్యాష్ కానీ. సో నేను క్యాష్తో పే చేస్తాను, దగ్గర క్యాష్ ఉంది కాబట్టి. సో కార్డ్తో పే చేస్తే మళ్ళీ మనకి ట్రాన్సాక్షన్ పడుతుంది. సో నేను ఒక 2 యాపిల్స్ తీసుకున్నా. సో ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. సో 1000 ఇచ్చిన ఆమెకు, 1000 ఇచ్చిన. సో ఇప్పుడు ఆమె మిగతా చేంజ్ చేస్తుంది. నా బిల్ 490 అయింది. సో మిగతా చేంజ్ చేస్తుంది ఆమె. సో అక్కడ చేంజ్, ఇక్కడ చిన్న ప్లేట్ ఉంది కదా, ప్లేట్లో పెడుతుంది ఆమె. సో మనం టచ్ చేయకుండా మనం కూడా ప్లేట్లో పెట్టాలి, ఆమె అట్లా ఇవ్వద్దు. సో 2 యాపిల్స్ సరిపోతాయి నాకు బ్రేక్ఫాస్ట్. సో థ్యాంక్ యూ, అరిగాటో ప్లీజ్. అరిగాటో అంటే థ్యాంక్ యూ అని. సో అరిగాటో అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో మనం క్యారీ బ్యాగ్ అవసరం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో క్యారీ బ్యాగ్లో ఇస్తుంది ఆమె నాకు. సో వాటర్ బాటిల్ ప్లస్ 2 యాపిల్స్. సో బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది. సో నాకు టైం లేదు ఇప్పుడు. అంటే స్ట్రా ఇస్తుంది, టిష్యూస్ ఇస్తుంది. సో నేను ఇక్కడ కూర్చొని తినే పని లేదు. హ్యాపీగా షింకాన్సెన్ ట్రైన్లో మనకు టేబుల్ ఉంటుంది, అంటే చైర్ దగ్గర చిన్న టేబుల్ ఉంటుంది. టేబుల్ మీద పెట్టుకొని నేను తినొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తున్నా, ట్రాక్ 20 చూడండి, ట్రాక్ 20కి వెళ్తున్నా. సో మనకు ఒకవేళ లగేజ్ ఉంటే ఇటు వెళ్ళిపోవచ్చు, 21, 22 ట్రాక్. సో నేను 20 కాబట్టి సో ఇక్కడ మెట్లు ఎక్కి వెళ్తున్నా. బట్ ఆల్వేస్ మనకు ఎస్కలేటర్స్ ఉంటాయి, మోస్ట్లీ 99%. సో నేను ఎస్కలేటర్ యూజ్ చేసి మనం వెళ్ళొచ్చు. సో ఇబ్బంది లేదు మనకు లగేజ్ ఉంటే. బట్ ఆల్వేస్ బెటర్ టు స్టే ఎట్ 1 ప్లేస్ అండ్ టూర్ నియర్ బై సిటీస్. సో చూడండి 20. సో కార్ నెంబర్ 1 to 4, కార్ నెంబర్ 5 to 8. నా కార్ నెంబర్ 6 కాబట్టి నేను లెఫ్ట్కి వెళ్తున్నా. సో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి కూడా మనం ట్రాక్ మీదకి వెళ్ళి కూడా మారచ్చు. బట్ ఇక్కడ కన్వీనియంట్. సో నేను 10 minutes ముందే వెళ్ళిపోతున్నా. సో 9:25 అయింది ఇప్పుడు, 9:27. సో ఇంకో 5-6 minutes టైం ఉంది. సో ట్రైన్ ఆల్రెడీ వచ్చేసినట్టుంది. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ట్రైన్ అక్కడ మనం చూసుకోవచ్చు. కార్ నెంబర్ 6 దగ్గర ఉన్నది కూడా 8:45 నా నెంబరు. 9:32 అక్కట 9:30 ట్రైన్ ఇది. సో ట్రైన్ క్లీన్ చేస్తున్నట్టున్నారు వాళ్ళు. సో అందుకే ఇక్కడ వెయిట్ చేసి ఇట్లా మనం వెయిట్ చేయాలి. ఇక్కడ మనము ఎప్పుడైనా క్యూ జంప్ చేయొద్దు. సో మన 6 కాబట్టి నాది 6, ఇక్కడ 6 దగ్గర వెయిట్ చేయాలి. వెయిట్ చేసి వాళ్ళతో పాటు నేను ట్రైన్ ఎక్కాలి. సో అది. సో ట్రైన్ ఆల్రెడీ ఉంది. సో ట్రైన్ చూపిస్తాం బ్రీఫ్గా. సో ఇది ట్రైన్, కొడామా బుల్లెట్ ట్రైన్. సో ఈ తొక్కాయిడో లైన్ అంటారు దీన్ని. ఫస్ట్ లైన్ ఇన్ ద వరల్డ్ బుల్లెట్ ట్రైన్ వేసిందంటే తొక్కాయిడో లైన్. ఈ లైన్ పేరు, రూట్ పేరు తొక్కాయిడో. సో ఈ తొక్కాయిడోలో 3 బుల్లెట్ ట్రైన్స్ నడుస్తాయి. ఒకటి నొజోమి ఫాస్టెస్ట్, తర్వాత నెక్స్ట్ ఇకారి, తర్వాత నెక్స్ట్ కొడామా. సో ఇకారి కొన్ని స్టాప్స్ తక్కువ ఉంటాయి, నొజోమి కన్నా ఎక్కువ ఉంటాయి కొన్ని. కొడామా ఏంటంటే అన్ని స్టాప్స్ ఆగుతాయి. అన్ని స్టాప్స్ అంటే బుల్లెట్ ట్రైన్ స్టాప్సే. అన్ని స్టాప్స్ అంటే చిన్న చిన్న ఊళ్ళో లాగాయి. ఇది కూడా స్పీడ్ 270 to 300 పోతుంది ఇది కూడా స్పీడ్. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా 6 నా కార్ నెంబర్. అందరూ ఇట్లా క్యూలో నిలబడ్డారు. సో మనకి పర్లేదు క్యూలో నిలబడ్డా సరే, లేదా బయట ఎక్కడున్న దూరం ఉన్నా మనం అందరు ఎక్కిన తర్వాత ఎక్కాలి. ఎందుకంటే మనం క్యూలో లేం కాబట్టి. సో మన సీట్ మనకు ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఎక్కొచ్చు. సో ఇప్పుడు ట్రైన్ క్లీన్ చేస్తున్నారు. ఇక్కడే స్టార్టింగ్. సో క్లీనర్స్ బయటకు వచ్చారు. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అడిగినా నేను. సో ఇక్కడ నుంచి వెళ్తుంది ఇది కార్ అక్కటాకి వెళ్తుంది. సో నేను 6 కార్ నెంబర్ నా 6 నేను సీట్లోకి వెళ్తున్నా. చూడండి చిన్నగా ఉంటాయి మన డోర్స్, కానీ సరిపోతాయి. 6 feet ఉన్నా సరిపోతాయి, ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళ డిజైన్ చూడండి. సో మనకు ప్లాట్ఫామ్కి ట్రైన్ గ్యాప్ ఏమి ఉండదు. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ట్రైన్ కొంచెం కిందికి, దాని బేస్ కిందికి ఉంటుంది. మనకు అట్లా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది ఈ ట్రైన్. సో మనకు కన్వీనియంట్ కోసం ఇట్లా చేసారు వాళ్ళు. చాలా R&D చేసారు. 1964లో స్టార్ట్ అయింది ఫస్ట్ బుల్లెట్ ట్రైన్స్. సో ఇప్పుడు ఎంతో డెవలప్ అయ్యారు వీళ్ళు. సో నా సీట్ చూడండి ఎంత బాగుంది. చూడండి నా సీట్ వచ్చేసి 12A అంటే విండో సీట్. సో ఇక్కడ 4 seats ఉన్నాయి. సో A1, D1 విండో సీట్స్. సో B and C ఐల్ సీట్స్. సో ఫ్లైట్లో కూడా ఉన్నాయి ఇంత మంచి సీట్స్, అంత బాగుంది. అసలు బిజినెస్ క్లాస్ లాగా ఉంది కదా. సో మామూలుగా ఎకానమిక్ క్లాస్ లాగా లేదు. సో మనకు అవసరం లేదు ఇక్కడ బిజినెస్ గ్రాండ్ క్లాస్ తీసుకోవడం, అంత బాగుంటుంది. సో నా 12A ఇక్కడ ఉంది సీటు. సో విండో 12A విండో ఇక్కడ కూర్చుంటాను నేను నెక్స్ట్ 2.5 hours. ఇప్పుడే నేను ఎక్కిన నా ట్రైను 12A సీటు, చెప్పిన కదా విండో సీటు.
సో ఇక్కడ ఈ టైప్ యాపిల్ తెచ్చుకున్నా వాటర్ బాటిల్. సో ఇప్పుడు తినేస్తా. సో తినేస్తే అయిపోతుంది. ఇక 2.5 hours హ్యాపీగా విండో నుంచి జపాన్ మొత్తం చూడొచ్చు. సో అది ఇది ఎంత అయిందంటే సమ్ 300 yen అయిందంటే 130-140 రూపీస్ అయింది, ఇంక్లూడింగ్. ట్రైన్ స్టార్ట్ అయింది కరెక్ట్ 9:32కి. చూడండి ఇది ట్రైన్ ఎంత బాగుంది. సో ఇది ఒసాకా సిటీ షినోకా స్టేషన్ దగ్గర హైట్లో ఉన్నాం కాబట్టి మంచిగా కనిపిస్తుంది వ్యూ. ఒసాకా సెకండ్ బిగ్గెస్ట్ సిటీ టోక్యో తర్వాత జపాన్లో. అనౌన్స్మెంట్స్ కూడా క్లియర్గా ఉంటాయి ఎప్పుడైనా. వెస్ట్ ఇన్ ఒసాకా. చూడండి మనకి ఎక్కడ స్లమ్స్ కానీ తర్వాత హట్స్ గుడిసెలు కానీ లేకపోతే ఏరియా బాగా లేకుండా ఎక్కడ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ 99% ఇండ్లే ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పుడో డెవలప్ అయ్యారు. జపాన్ 1965-70s డెవలప్ అయిపోయారు వాళ్ళు. ఇక్కడ వరల్డ్ క్లాస్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ టయోటా, హోండా, మిత్సుబిషి, సోనీ, సో అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. అందుకే వాళ్ళు డెవలప్ అయిపోయి. ఫస్ట్ స్టాప్ ఇది షిన్ కోబే. అంటే కోబేని కానీ షింకాన్సెన్ స్టేషన్ కాబట్టి షిన్ కోబే అంటారు. సో జస్ట్ 9:45 9:32 వెళ్తే 8:45 8-13 minutesలో ఇక్కడ షిన్ కోబేకి వచ్చింది. సో నేను రేపు ఇక్కడ రావాలి కోబేకి. సో నా సీట్ వచ్చేసి 80A. నేను సరిగ్గా చూసుకోకుండా 12Aలో కూర్చుంటే ఒక ఆమె వచ్చింది లేడీ నా సీట్ అని. సో ఎప్పుడైనా నెంబర్ చెక్ చేసుకోవాలి. సో నో ప్రాబ్లం. సో 80A నాది విండో సీట్. చూడండి 80A. సో ఇక్కడ కూర్చుంటాం. చూడండి జపాన్ ఎట్లుందో, వాళ్ళ ఇండ్లు ఎట్లున్నాయి. ఎవ్వరు మనుషులు బయట కనపడరు. సో వాళ్ళ కల్చర్ అంతే. ఈ డెవలప్డ్ కంట్రీస్లో అన్నీ అంతే. మనకు మనుషులు బయట కనిపించారు. ఓన్లీ సూపర్ మార్కెట్లలో షాపింగ్ మాల్స్లో కనిపిస్తారు. సో మన దగ్గర ఏంటంటే మామూలుగా బయట కూర్చొని మాట్లాడడం, చెడబడడం మనకు అలవాటు డెవలపింగ్ కంట్రీస్లో. బట్ ఇక్కడ వాళ్ళు చేయరు అట్లా. అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే వింటర్ అయిపోతుంది. సో మేబీ సమ్మర్లో ఉంటారేమో, ఐఎమ్ నాట్ షూర్. సమ్మర్లో ఒకసారి మనకు చూస్తే తెలుస్తుంది. బట్ నాకు తెలిసి అయితే ఉండరు. చూడండి ఎంత బాగున్నాయి వాళ్ళ రోడ్స్ కానీ. ఎక్కడ మీకు తార్ రోడ్ లేకుండా ఇక్కడ లేదు. సో 100% పేవ్మెంట్ తార్ రోడ్స్ వేసేసారు. ఎప్పుడో వేసి ఉంటారు వాళ్ళు 1960s 70sలో. సో ఎందుకంటే అప్పుడే డెవలప్ అయిపోయారు వాళ్ళు. సో ఇట్లా సిటీస్ చాలా ఉన్నాయి. సో బట్
కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో కూడా బుల్లెట్ ట్రైన్ ఆగదు. సో అట్లా, ఎందుకంటే అన్ని సిటీస్లో ఆగితే బుల్లెట్ ట్రైన్కి టైం ఎక్కువ. నిషి ఆకాశి, సారీ నాట్ నిషి కసాయి, ఇట్ ఈస్ నిషి ఆకాశి. సో పేర్లన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి. సో నిషి ఆకాశి స్టాప్. సీ వచ్చింది, సముద్రం. సో దీని పక్కనే ఒక ఇప్పుడు నిషి ఆకాశి అని ఉంది కదా, సో దాని పక్కనే సముద్రం ఉంది. సో ఇక్కడ ఒక 2-3 minutes ఆగినాము, ఎందుకంటే వెనకాల నుంచి సూపర్ ఫాస్ట్ ట్రైన్ వచ్చింది ఒకటి, మిజుహో అని. సో ఈ రూట్లో సూపర్ ఫాస్ట్ ట్రైన్ మిజుహో అంటారు. సో అదే టోక్యో నుంచి ఒసాకా రూట్లో నొజోమి అంటారు. సో అవి ఏంటంటే చాలా తక్కువ స్టాప్స్ ఉంటాయి వాటికి. సో అవి ఒక్కోసారి వాటి గురించి ఇది ఒక 1-2 minutes ఆపేస్తారు, బట్ స్టిల్ ఇవి ఆన్ టైంలో ఉంటాయి. అది సూపర్ ఫాస్ట్ ఉంటుంది, కనిపించదు అంత ఫాస్ట్ వెళ్ళిపోతే స్టేషన్ నుంచి మన ట్రైన్ వైబ్రేట్ అవుతుంది వెళ్తే, అంత ఫాస్ట్ ఉంటాయి అవి. సో ఈ రూట్లో ఉండేదాన్ని మిజుహో అంటారు, ఆ రూట్లో ఉండేదాన్ని నొజోమి అంటారు. ఈ రెండింటికి మాత్రమే JR Pass నాట్ వ్యాలిడ్. సో మిగతా అన్ని ట్రైన్లకు, అన్ని బుల్లెట్ ట్రైన్స్కి JR Pass వ్యాలిడ్. సో ఇది చూడండి వాళ్ళ సిమెట్రీ ఇక్కడ, వాళ్ళ జపాన్ వాళ్ళది. సో మీరు చూడవచ్చు జపాన్ ఎట్లుంటుంది, రూరల్ జపాన్. సో ఇప్పుడు అంతే క్రాప్ హార్వెస్ట్ చేశారు అనుకుంటా. సో మీరు ఇక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ టౌన్స్, విలేజెస్ ఉన్న దగ్గర ఇట్లా కూడా సౌండ్ బయటకు వెళ్ళకుండా సౌండ్ బ్యారెట్స్ గోడలు ఉంటాయి. సో అందుకే మనం వీడియో తీసినప్పుడు అవి సడన్గా అడ్డం వచ్చేసాం, తెలియదు ఎప్పుడు వస్తుంది. సో ఇది ఇట్లుంటుంది ఇక్కడ బుల్లెట్ ట్రైన్ జర్నీ. సో నాకు తెలిసి ఇప్పుడు ఇది 270-280 స్పీడ్లో వెళ్తుంది. జస్ట్ స్టేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. వితిన్ 2-3 minutesలో స్పీడ్ అందుకుంటుంది 270-300. సో అందుకే బుల్లెట్ ట్రైన్స్ వెరీ ఫేమస్. సో బుల్లెట్ ట్రైన్స్ అంటే ఈజ్ నాట్ వన్ బుల్లెట్ ట్రైన్. సో బుల్లెట్ ట్రైన్స్ అంటే మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్నో రూట్స్ ఉంటాయి బుల్లెట్ ట్రైన్స్లో. సో JR West, JR East, JR అట్లా. సో ఒక్కో వెస్ట్లో కొన్ని బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి, ఈస్ట్లో కొన్ని బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. అట్లా మన వాటి లైన్స్ అంటారు. తొక్కాయిడో లైన్, ఇప్పుడు ఒసాకా, తర్వాత హిరోషిమా, తర్వాత టోక్యో, ఈ లైన్ తొక్కాయిడో లైన్ అంటారు, హకటా వరకు. సో తొక్కాయిడో రూట్ ఇది, అంటే మన NH7, NH44 లాగా. ఈ రూట్లో డిఫరెంట్ బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. నొజోమి అనేది ఒక ఫాస్టెస్ట్ ట్రైన్. తర్వాత నెక్స్ట్ టైం ఇకారి, తర్వాత నెక్స్ట్ కొడామా, తర్వాత నెక్స్ట్ ఈ రూట్లో శాన్లో లైన్, శాన్లో షింకాన్సెన్ లైన్ అంటారు, ఒసాకా నుంచి హకటా వరకు. సో ఈ రూట్లో తర్వాత మిజోహు ఫాస్టెస్ట్. సో ఇప్పుడు ఇది ఇకారి, నేను కొడామాలో ఉన్నా. కొడామా ఏంటంటే నేను ఇకారి తర్వాత ఫాస్టెస్ట్, అంటే థర్డ్ అన్నట్టు, అన్ని స్టాప్లలో అవుతుంది కొడామా, బట్ స్టిల్ ఇట్ ఈస్ 270-280 వెళ్తుంది. సో ఇది బుల్లెట్ ట్రైన్ నాట్ ఓన్లీ వన్ రూట్ ఆర్ వన్ ట్రైన్. ఇట్ ఈస్ సెవెరల్ ట్రైన్స్ లైక్ హొకాయిడో లైన్, తర్వాత జోయిట్సు షింకాన్సెన్, హొకాయిడో షింకాన్సెన్. సో మిగతా సెవెరల్ లైన్స్. సో మనం గూగుల్ చేస్తే, యూట్యూబ్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో మనం ఎంతసేపు రికార్డ్ చేయొచ్చు. సో సీనరీ మారుతూ ఉంటుంది, బట్ మనం ఎంతసేపు రికార్డ్ చేసినా మళ్ళీ అప్లోడ్ చేయాలంటే ఇబ్బంది. సో అందుకే ఇంపార్టెంట్ ఇది రికార్డ్ చేసుకుంటే అయిపోతుంది. అప్లోడ్ చేయాలి, మళ్ళీ మన ఫోన్ స్టోరేజ్ ఉంటుంది. సో అందుకే ఎంబడి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మన ఫోన్ నుంచి డిలీట్ చేసేస్తున్నా. సో అట్లయితే స్టోరేజ్ ఉంటుంది. లేకపోతే రోజు 170-180 వీడియోస్, అంటే ఒక్కోసారి వీడియో జస్ట్ 40 seconds ఉంటుంది, 30 seconds, ఒక్కోసారి వీడియో 2 minutes, 3 minutes. ఇట్ డిపెండ్స్ ఆన్ మై ద పర్పస్ ఆర్ సిచ్యువేషన్. సో అనేటప్పుడు మా స్పేస్ ఆక్యుపై అయిపోతుంది. సో అందుకే ఎంబడి మనం ఎక్కడైనా వేరే మీడియాకి మార్చుకొని సో ఇందులో డిలీట్ చేస్తే మన ఫోన్లో అయిపోతుంది. సో ఇట్లా బ్యారియర్స్ ఉంటాయి, బ్యారియర్స్ ఉన్నప్పుడు మనకి ఏం కనిపించదు. సో చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో. ఇది ఒక సిటీ, ఇప్పుడు ఆగింది ఇక్కడ. సో అవి మళ్ళీ బయలుదేరింది ట్రైన్. ఆగుతుంది ఈ స్టాప్లో. ఐఓఈ అట ఈ స్టాప్ పేరు, సిటీ పేరు AIOI. సో చూడండి, ఎవ్వరు మనుషులు కనిపిస్తారు, అందరు ఇళ్ళల్లో ఉన్నారు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళిపోయారు, స్కూల్స్కి వెళ్ళిపోయారు. సో ఒక్కరు కూడా పిట్ట పురుగు లేరు రోడ్ల మీద కానీ. ఇంకొకటి ఇక్కడ బైక్స్ కనిపించాయి, మొత్తం కార్సే. సో బైక్స్ కానీ సైకిల్స్ కానీ చాలా తక్కువ, బైక్స్ అయితే చాలా తక్కువ. సో ఎందుకంటే వీళ్ళ కార్స్ చాలా చీప్, వీళ్ళే కదా ప్రొడ్యూస్ చేసేది. సో నేను కనుక్కున్నా. సో నా హోండా BRV కారు ఇక్కడ 5-6 లక్షలకు వచ్చేస్తుంది, 6 లక్షలకు. అదే ఇప్పుడు మన దగ్గర 15 lakhs 15 lakhs ఉంది అట్లా. టాయిలెట్ టూర్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఈ 6లో ఉన్న నేను 5-6 మధ్యలో టాయిలెట్ ఉంది. సో ఇది ఏంటంటే జెంట్స్ తర్వాత లేడీస్ ఇద్దరు యూజ్ చేయొచ్చు, వెస్టర్న్ సైడ్ టాయిలెట్. సో ఎంత బాగుంటుంది, నీట్. సో చిన్న వాష్ బేసిన్ కూడా ఉంది. సో తర్వాత ఇది ఏంటంటే ఓన్లీ మనం పిల్లలు ఎవరు ఉంటే డైపర్ చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా
చేంజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇది కూడా మన కమోడ్ ఉంది, ప్లస్ చిన్న వాష్ బేస్ ఉంది. సో ఇదేమో పిల్లలు డైపర్ చేంజ్ చేయడానికి. సో ఇక్కడ ఇది సో ఇక్కడ యూజ్ చేసి వాళ్ళు ఇట్లా క్లోజ్ చేస్తారు. సో ఇదేమో కమోడ్. సో ఇదేమో వాష్ బేస్ ఇక్కడ అద్దం. సో ఏంటంటే వాళ్ళు ముఖం కడుక్కోవడానికి సోప్తోని అన్ని ఇక్కడ కర్టెన్ వేయచ్చు. ఇట్లా కర్టెన్ వేసేసి వాళ్ళు కడుక్కుంటారు, బ్రష్ చేసుకుంటారు. తర్వాత సోప్తోని అన్నీ వేసిన తర్వాత సో మళ్ళీ క్లోజ్ కర్టెన్ ఓపెన్ చేసి పెట్టాలి. సో ఇది కూడా ఇంకోటి ఉంది ఇక్కడ. సో ఇది కూడా అద్దం ఇక్కడ డ్రెస్సింగ్. సో ఇది ఇంకో టాయిలెట్ అంటే ఓన్లీ ఇది జెంట్స్ ఇది. సో ఇది జస్ట్ యూరినల్ కమోడ్ ఉంటుంది. సో ఇది ఇక్కడ మన చిన్న వాష్ బేస్. సో ఇట్లా ఎంత బాగుంది చూడండి. సో ఎంత స్పేస్ అలా అలొకేట్ చేసారు మన వాష్రూమ్స్కి. సో ఇది 5 లేకపోతే 5 ఉంటుంది. సో వాళ్ళు ఇది 5 ఇది ఎంత బాగుంది. ఒక స్టాప్ వస్తుంది, ఇంకో సిటీ. సో బుల్లెట్ ట్రైన్ స్టాప్. సో బుల్లెట్ ట్రైన్ ఓన్లీ పెద్ద స్టేజ్లో అవుతుంది. సో ఇంకా ఇది ఇంకా కొడామా చాలా స్టాప్స్ ఉన్నాయి. అదే మిజోహో అనుకోండి, అసలు చాలా బిగ్గెస్ట్ సిటీస్లో అవుతుంది అది. లైక్ నగోయా, ఒసాకా, క్యోటో, అట్లా కోబే, అవి సూపర్ ఫాస్ట్ అవి. సో నేను వాటికైనా సూపర్ ఫాస్ట్ ఎక్కిన, బట్ అక్కడ జిఆర్ పాస్ వ్యాలిడ్. సో హయాబూసా అని గ్రీన్ కలర్. సో నేను వీడియోస్ చేసిన 2-3 డేస్ కింద అవి చూడొచ్చు మీరు. సో హయాబూసా చాలా బాగుంటుంది. సో వీటికన్నా ఈ మిజోహో కన్నా ఫాస్ట్ అవి. బట్ ఆ రూట్లో రష్ తక్కువ కాబట్టి మనకు జిఆర్ పాస్ వ్యాలిడ్ ఉంది. ఈ రూట్లో చాలా రష్. సో జపనీస్ పీపుల్ బాగా యూజ్ చేస్తారు. మార్నింగ్ బిజినెస్కు టోక్యో వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు నైట్ వరకు. సో అందుకే వాళ్ళు జిఆర్ పాస్ ఇక్కడ వ్యాలిడ్ చేయలేదు. ఒకవేళ జిఆర్ పాస్ ఇక్కడ వ్యాలిడ్, దీనికి కూడా వ్యాలిడ్ అంటే సో దానికి కాస్ట్ ఎక్కువ అవుతుందట. అందుకే వాళ్ళు దాన్ని కాస్ట్ కొంచెం రీజనబుల్ పెట్టడానికి. సో అందుకే వాళ్ళు ఈ నజోమి అండ్ మిజోహో రెండింటిని తప్పించారు. ఎక్సెప్ట్ అంటే అందులో మనకు వ్యాలిడ్ లేదు. సో ఈ జేఆర్ ఆఫీస్ చూడండి, జేఆర్ రైల్వేస్ ఆఫీస్. సో ఈ జేఆర్ పోస్ట్ ఆఫీస్, జేపీ పోస్ట్, జపాన్ పోస్ట్, సారీ నాట్ జేఆర్, జపాన్ పోస్ట్, జేపీ. జేఆర్ అంటే జపాన్ రైల్వేస్. వాళ్ళు క్యూలో నిలబడి దిగుతారు, క్యూలో నిలబడి ఎక్కుతారు. సో ఎప్పుడు డిసిప్లిన్ ఫాలో చేస్తారు. సో అట్లా ఎక్కేటప్పుడు కూడా అందరు దిగిన తర్వాత వేరే వాళ్ళు ఎక్కుతారు మళ్ళీ. సో అట్లా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయరు. సో నేను జస్ట్ బయట చూపిస్తాను స్టేషన్ ఎట్లా ఉంటుందో. సో ఏ స్టేషన్ అన్నా అట్లే ఉంటుంది సేమ్. సో ఇది స్టేషన్. సో లోపలికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇప్పుడే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. సో అందుకే సౌండ్ వస్తుంది ఆల్రెడీ. సో ఇప్పుడే క్లోజ్ అవుతాయి. సో అందుకే ఇది ఒకాయామా ఈ స్టేషన్ పేరు, ఈ సిటీ పేరు ఒకాయామా. లెఫ్ట్ సైడ్ షిన్ కురోసాకి, రైట్ సైడ్ దయోయి. సో ఇది బుల్లెట్ ట్రైన్ స్టాప్. చూడండి ఈ సిటీలో. సో మన షింకాన్సన్ స్టేషన్ పక్కనే బస్సెస్ ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. సో సిటీ బస్సెస్. సో వేరే ఊర్లోకి వెళ్ళడానికి, సిటీలో తిరగడానికి. సో అంత కన్వీనియంట్ ఉంటాయి ఇక్కడ బస్సెస్. చూడండి ఆల్మోస్ట్ లైక్ 6-7 బస్సెస్ ఆగి ఉన్నాయి. సో 2 వెళ్తున్నాయి. సో ఇది సిటీ సెంటర్ ఇట్లుంటుంది.新幹線をご利用くださいましてありがとうございます。こだま845号博多行きです。終点博多まで各駅に停まります。4号車、5号車、6号車は指定席です。その他の号車は自由席です。岡山市。車内販売の営業はいたしておりません。ご了承ください。次は新倉敷です。చూడండి ఈ సిటీలో. సో మన షింకాన్సన్ స్టేషన్ పక్కనే బస్సెస్ ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. సో సిటీ బస్సెస్. సో వేరే ఊర్లోకి వెళ్ళడానికి, సిటీలో తిరగడానికి. సో అంత కన్వీనియంట్ ఉంటాయి ఇక్కడ బస్సెస్. చూడండి ఆల్మోస్ట్ లైక్ 6-7 బస్సెస్ ఆగి ఉన్నాయి. సో 2 వెళ్తున్నాయి. సో ఇది సిటీ సెంటర్ ఇట్లుంటుంది. ఇది ఫుకయామా ఒక స్టాప్. సో ఇప్పుడే చూసిన గూగుల్లో 92% జపనీస్ సిటీస్లో ఉంటారట. 90% ఓన్లీ 10% ఊర్లలో ఉంటారట. సో మొత్తం పాపులేషన్ 14 crores. 14 crores ఆల్మోస్ట్ 12 crores ఊర్ల సిటీస్లో ఉంటారట. 14.5 crores అందులో 12.5 crores సిటీస్లో ఉంటారట. సో 92%. సో ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్ యాక్చువల్గా. విలేజెస్లో
సో వీళ్ళు సిటీస్లో డెవలప్ చేసుకుంటే సరిపోతుంది, ఆల్రెడీ డెవలప్ చేసారు. మిహారా సిటీ, మిహారా MIHARA. సో ఇది యాక్చువల్గా డిస్టెన్స్ వచ్చేసి ఒసాకా నుంచి హిరోషిమా. సో 330 kilometers, బట్ ఇట్ ఈస్ టేకింగ్ 2.5 hours. సో రిటర్న్లో నా సకురా షింకాన్సెన్. సో సేమ్ డిస్టెన్స్ 1.5 hourలో వస్తుంది. సో అది డిఫరెన్స్. ఇక్కడ చాలా స్టాప్స్ ఉన్నాయి కాబట్టి సో టైం ఎక్కువ, 1 hour ఎక్కువ. వచ్చే స్టాపు ఈగా షిరోషిమా. సో హిరోషిమా దగ్గరికి వస్తున్నాం, సో అందుకే పేరు అట్లే ఉన్నాయి. సో ఈగా షిరోషిమా. సో ఆల్మోస్ట్ ఇంకా 20 minutes అయితే హిరోషిమాకి వెళ్ళిపోతాం. 12:07, ఇప్పుడు 11:50 అవుతుంది. సో ఇంకొక కొడామా ట్రైన్ ఆపోజిట్ ప్లాట్ఫామ్లో ఆగింది. సో అది ఒకాయామా వెళ్తుంది. సో దట్ ఈస్ ఆల్సో కొడామా లైక్ దిస్. సో అంటే ప్రతి స్టాప్లో ఆగుతుంది. సో ఎక్కువ టైం పడుతుంది మనం మామూలుగా డెస్టినేషన్ చేరాలంటే. సో మనకు కొడామా కాకుంటే వేరేటివ్ చూసుకోవాలి, హికారి కానీ సకురా కానీ, అవి తక్కువ స్టాప్స్ ఉంటాయి. బట్ నొజోమి అండ్ మిజుహో మనకు జిఆర్ పాస్ వ్యాలిడ్ కాదు కాబట్టి హికారి అండ్ సకురా వీ కెన్ ఆల్వేస్ గెట్ ఇన్ టు. ఇది స్టాప్. సో ఇక్కడ చైర్స్ చూడండి, ప్లస్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి, అట్లా డస్ట్బిన్స్ ఉంటాయి. హిరోషిమా వచ్చింది 12:07 అంటే కరెక్ట్ 12:07 కన్నా టైంకి వచ్చింది. బట్ అక్కడక్కడ స్టాప్స్ దగ్గర ఆగింది 3-4 minutes, ఎందుకంటే వేరే ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్స్కి కోసం రూట్ ఇవ్వడానికి. అదర్వైజ్ 20-30 minutes ముందే వచ్చింది, బట్ యాజ్ పర్ షెడ్యూల్ కరెక్ట్ వచ్చింది. సో రిటర్న్లో నేను సకురాకి వెళ్తున్నా. సో 1.5 hour వెళ్ళిపోతాను. 330 kilometers, 2.5 hours పట్టింది. సో అంత డిఫరెన్స్, 1 hour డిఫరెన్స్. సో నాకు ముందే తెలిస్తే నేను డైరెక్ట్ సకురాకు బుక్ చేసుకుంటుంటే, దీనికంటే ముందు ట్రైన్ కానీ తర్వాత ట్రైన్. బట్ సైట్ సీయింగ్ అయిపోయింది. అంటే స్లోగా వచ్చింది కాబట్టి మంచిగా అన్ని సిటీస్, అన్ని విలేజెస్ చూసుకుంటూ వచ్చినాం. సో ఇది హిరోషిమా. సో మొత్తం 1945 తర్వాత రీబిల్డ్ చేసారు దీన్ని. 1945లో మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 140,000 people చనిపోయారు. August 6th, 1945 అమెరికా అటమిక్ బాంబ్ వేసినప్పుడు. సో ఎంబడే ఒక 70,000 చనిపోయారు. తర్వాత నెక్స్ట్ 4 months డిసెంబర్ వరకు ఇంకొక 70,000 చనిపోయారు. బట్ ఇట్ ఈస్ టోటలీ రీబిల్డ్. సో ఎంత బాగా చేశారు. సో ఇక్కడ ఆటం బాంబ్ వేసారండి, మరి మనం కూడా అనుకోం, అట్లా అయిపోయింది. సో ఇప్పుడు నేను పీస్ మెమోరియల్కి వెళ్తా, అక్కడ మ్యూజియం, పార్క్ వీటికి వెళ్తా. సో ఈవినింగ్ 5:30 వరకు నాకు టైం ఉంది ఇక్కడ. సో టైం స్పెండ్ చేయొచ్చు. సో నో ఇష్యూస్. ఈ అప్పా హోటల్ ఉంది కదా, ఇది కొంచెం బడ్జెట్ హోటల్. అంటే బడ్జెట్ హోటల్ 7,000-10,000 ఉంటుంది పర్ నైట్. సో ఇవన్నీ ప్రతి సిటీలో ఉంటుంది. జపాన్లో అప్పా హోటల్, ఏపీ, అది బుక్ చేసుకోవచ్చు మనం. సో బాగుంటుంది ఫ్యామిలీతో వస్తే. బట్ సింగిల్ ఇండివిజువల్గా వస్తే మనం హాస్టల్స్లో ఉండొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఎకనామికల్. మన డబ్బు మనం ఇట్లా జేఆర్ పాస్ కానీ ఇట్లా డిస్కషన్స్ అని పెట్టుకోవచ్చు. ట్రైన్లో ఇట్లా దిగాలి. సో మన ట్రాష్ ఉంటే మనకు పడేయాలి. సో నేను లేట్ అయిపోయినా, సో అందుకే వాళ్ళు లేట్ చేస్తున్నారు. సో వీడియో తీద్దామని ఆగిన. సో ఇది నా ట్రైన్, నేను వచ్చిన ట్రైన్. సో ట్రైన్ దిగే ముందు కూడా అన్నీ చూసుకోవాలి, మన అన్నీ ఉన్నాయా లేవా, పాస్పోర్ట్, ఇంపార్టెంట్ పర్స్, మొబైల్ ఫోన్. ఇవి ఆల్రెడీ క్లోజ్ అయిపోతున్నాయి డోర్స్, ఇంకా టైం లేదు. చూడండి. సో యూ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ టైం. సో ఇది చూడండి, ఎకిపెన్ ఎంత బాగుంది. ఎకిపెన్ అంటే ఏం లేదు, వీళ్ళు బుల్లెట్ ట్రైన్స్కి ఎక్కేటప్పుడు జపనీస్ పీపుల్ లంచ్ బాక్స్ తీసుకుంటారు. సో అది ఎకిపెన్ అంటే. సో ఎకిపెన్లో ఎన్నో రకాలు ఉంటాయి. సో దాన్ని ఎకిపెన్ అంటారు, బెంటో అంటారు. సో ఈజ్ వెరీ ఫేమస్, వెరీ పాపులర్. సో ట్రైన్ లోపల ఎక్కువ అమ్మరు మామూలుగా ట్రాలీలో, ఓన్లీ టీ, కాఫీ అవి లైట్గా ఉంటాయి. బట్ వాళ్ళు ఎకిపెన్ తీసుకుంటారు, ఎంబడి ట్రైన్ ఎక్కేస్తారు. సో ట్రైన్లో తింటారు. సో తిని ట్రాష్. సో ఇట్లా ఎక్కడైనా ఎస్కలేటర్స్ ఉంటాయి. సో వెరీ కన్వీనియంట్, మనకి లగేజ్ ఉన్నా ఏమున్నా లేకున్నా. సో ఎప్పుడైనా సో ఎప్పుడైనా ఒక్కసారి మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ నిలబడాలి. ఇక్కడ కొన్ని ప్లేస్లలో వాళ్ళు మెన్షన్ చేస్తారు రైట్ సైడ్ నిలబడమని. సో మనం పట్టుకోవాలి ఎప్పుడైనా హ్యాండ్ రైలు. సో అది వాళ్ళు
రికమెండ్ చేస్తారు. సో ఇప్పుడు హిరోషిమా స్టేషన్కి వెళ్తున్నాను కిందికి. సో నేను చెప్పిన ఇంతకుముందు ఎక్కిబెన్ అని చూడండి, మొత్తం ఎక్కిబెన్ షాప్స్ ఇక్కడ, హిరోషిమా రామెన్ అండ్ ఎక్కిబెన్. సో ఎక్కిబెన్ తీసుకుంటారు వాళ్ళు, తీసుకొని ట్రైన్ ఎక్కేస్తారు. సో అది వాళ్ళ లైఫ్ స్టైల్. సో లంచ్ కానీ డిన్నర్ కానీ సో అయిపోతుంది, ఎక్కిబెన్ తింటే అయిపోతుంది. అందులో బీఫ్ ఎక్కిబెన్ అని చాలా రకరకాలు ఉంటాయి అందులో. సో అది చూడండి, జ్యూసులు ఎంత బాగున్నాయి, జ్యూసులు కానీ 7-Eleven. సో ఇక్కడ బియర్స్ కానీ వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్. స్టేషన్ అంతా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది స్టేషన్. సో జపనీస్ స్టైల్లో. సో ఇవన్నీ చూడండి ట్రాక్స్, ప్లాట్ఫామ్స్. సో 11-12 హకటా, సో కగోషిమా, సో రెస్ట్ రూమ్స్, షినోసాకా, టోక్యో. సో 13-14 ప్లాట్ఫామ్స్. సో ఒసాకా వెళ్ళాలంటే నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ 5:30 either 13 లేదా 14 ప్లాట్ఫామ్స్ నేను ట్రైన్ ఎక్కాలి. సో రెస్ట్ రూమ్స్. జేఆర్ లైన్స్ ట్రాన్స్ఫర్కి ఏంటంటే మామూలు బుల్లెట్ ట్రైన్స్ కాకుండా మామూలు ట్రైన్స్, వాటిని జేఆర్ లైన్స్ అంటారు. ఇట్లా మామూలు ట్రైన్స్ అంటే ఈ నేషన్ కంపెనీలో. సో ఇది ఏమంటే షాప్ చూడండి ఎంత బాగుంది. సో ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. టోటో అప్పుడు పొద్దున్న తీసుకున్నది వాటర్ బాటిల్ తీసుకున్నది షాప్ అది. నేను అక్కడ తీసుకున్న ఒసాకాలో వాటర్ బాటిల్స్ ప్లస్ 2 వ్యాపిల్స్. అది టోటో. సో ఇక్కడ చూస్తా ఏమన్నా ఉంటే ఇండియన్ రెస్టారెంట్ ఉంటే లంచ్కి వెళ్తారు. సో ఇక్కడ మనకి ఎంత తిన్నా బయట డోనట్స్, వ్యాపిల్స్, ఆనియన్ రింగ్స్ ఏది తిన్నా కానీ మనకు కొంచెం మన రోటీ కానీ రైస్ కానీ తింటేనే మనకు కొంచెం కడుపు పెడుతుంది, లేకపోతే కష్టం. సో అది స్పెషల్గా నాకు I can't survive on burger or pizza or noodles or anything like that. So I have to eat either roti or rice at least once in a day, if possible during the lunch. లేకపోతే డే అంతా మళ్ళీ ఆకలి వేస్తుంటుంది. సో మన డబ్బులన్నీ ఖర్చు పెట్టి డబ్బులన్నీ వాటికి ఖర్చు అయిపోతాయి ఫాస్ట్ ఫుడ్ తినడానికి. ఎంత బాగా డెకరేట్ చేస్తారు. డస్ట్ ఇక్కడ కనిపించదు మీకు, చిన్న డస్ట్ కూడా కనిపించదు. చూసా జ్యూస్ కానీ కాఫీ కానీ చూడండి ఎక్కడ ఇది 980. సో 980 అంటే ఇట్స్ ఫైన్, మామూలుగా 550 రూపీస్. సో ఈ చికెన్ బెంటో సాల్ట్ ఎక్కడ చికెన్ బెంటో 980, ఇంచడ్ చికెన్ బెంటో. సో ఇది అసార్టెడ్ బెంటో. సో ఇవన్నీ బెంటోసే, బెంటోస్ ఆర్ ఎక్వివెంట్స్. సో అప్పుడు రైస్ బాల్ బెంటో, సో ఇవన్నీ బెంటోస్. సో తీసుకుంటారు, తింటారు, రైట్ అవుతుంది. సో ఇది ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ ఫర్ వాటర్ బాటిల్స్, కాఫీ. సో ఇప్పుడే జార్జియా కాఫీ తీసుకున్నా, చూద్దాం మరి. సో ఇట్ హాట్ చూడండి 160. సో 160 అంటే నేను ఏం చేసిన 200 వేసిన, 200 ఎన్ని వేసిన ఇక్కడ. ఇది హోల్, ఇందులో 200 ఎన్ని వేసిన. వేస్తే నాకు అక్కడ కింద ఎల్లో దాంట్లో నాకు 40 ఏం వాపస్ వచ్చింది, ప్లస్ ఇక్కడ బాటిల్ వచ్చింది. సో ఇవన్నీ ఎక్కడ స్టేషన్లో అయినా ఎక్కడైనా వెండింగ్ మిషన్స్ ఉంటాయి. సో మనకి ఇబ్బంది లేదు, నైట్ అయినా మార్నింగ్ అయినా షాప్స్ క్లోజ్ ఉంటాయి మనకి వెండింగ్ మిషన్స్లో. బట్ ఓన్లీ ఎక్కువ డ్రింక్స్ దొరుకుతాయి, వాటర్ కానీ, రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్, కోల్డ్ కాఫీ కానీ, కోకోకోలా కానీ ఇవన్నీ దొరుకుతాయి. కొన్ని మిషన్స్ ఉంటాయి అక్కడ ఫుడ్ కూడా దొరుకుతాయి. కానీ శాండ్విచ్ టికెట్ గేట్ నుంచి బయటకు వచ్చేసిన. సో నా టికెట్ పెట్టిన ఒసాకా నుంచి హిరోషిమా టికెట్ ప్లస్ నా జిఆర్ పాస్ 2 పెట్టాలి. ఇన్సర్ట్ చేస్తే ఓన్లీ నా జిఆర్ పాస్ బయటకు వచ్చింది, ఆ టికెట్ అలా పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ హిరోషిమాతోని నా జర్నీ ఎండ్ అయింది కాబట్టి ఆ టికెట్ అలా పడిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ట్రామ్ పట్టుకోవాలి, నేను ఒక ట్రామ్ పట్టుకొని సో ఒక 3 స్టాప్స్కి అక్కడికి పీస్ మెమోరియల్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసి, సో ట్రామ్ తెలుసు నాకు, నేను సేవ్ చేసుకున్నా. బట్ చూడండి, వెల్కమ్ టు హిరోషిమా. బట్ ఆ ట్రామ్ ఎక్కడ ఉందో స్టాప్ కనుక్కోవాలి. సో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, మనకు అవసరం లేదు, వాళ్ళంతా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ సో మనకు గూగుల్లో చూసుకుంటే సరిపోతుంది. మరీ కన్ఫ్యూజ్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏమైనా స్ట్రీట్ కార్ ఉంది, ఫిక్స్డ్ రూట్ బస్ ఉంది. సో ఏదైనా ఒకటి తీసుకుంటాను నేను, తీసుకొని చార్టర్డ్ రూట్ టూర్ బస్సు, ఫిక్స్డ్ రూట్ సైట్ సీయింగ్ ఎక్స్ప్రెస్ వే బస్సు, సో చాలా ఉన్నాయి. సో లెట్ మీ ఎక్స్ప్లోర్ సమ్ ఆప్షన్స్. సో ఇఫ్ ఎనీథింగ్ టూర్ బస్ కానీ లేకపోతే ఇంకేదైనా అటువంటివి కానీ ఉంటాయి, సో వాళ్ళన్నీ చూపిస్తారు. టైం కూడా సేవ్ అవుతుంది, ప్లస్
మెయిన్గా మనకు తెలియని కూడా వాళ్ళు చూపిస్తారు. సో లెట్ మీ search for it because I have time till 5:30. So okay, let me explore the options.